నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. గ్లోబలైజేషన్ పేరుతో ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా మార్చి స్వేచ్ఛా వాణిజ్యానికి తలుపులు బార్లా తెరిచిన అగ్రదేశాలు ఇప్పుడు వాటిని క్రమంగా మూసివేసే దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. స్వదేశీ వస్తురక్షణ విధానం పేరుతో సరికొత్త రాగాన్ని ఆలపిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధి రేటు మందగించడమే దీనికి మూల కారణంగా కనిపిస్తోంది. ఈ విధానం వల్ల భారత్ వంటి దేశాలకు పెద్దగా ఇబ్బంది లేదు. కానీ చైనా సహా అనేక దేశాలపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాల్లో కొత్తగా మొదలవుతున్న స్వదేశీ వస్తురక్షణ విధానం, దాని పరిణామాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు బిఎన్వి పార్థసారథి గారు, మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్, బ్యాంకింగ్ ఆర్థిక రంగ నిపుణులు; ఎంఎం శ్రీరామ్ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త, సెక్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్; ప్రొఫెసర్ యు సుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ ఆర్థికవేత్త; జీవి రెడ్డి గారు, ఫెమా కన్సల్టెంట్, ఆర్థిక అంశాల నిపుణులు. పార్థసారథి గారు, స్వదేశీ వస్తురక్షణ విధానం దిశగా అగ్రదేశాలు ఆలోచన చేస్తున్నాయి. మరి దీనికి గల ప్రధాన కారణాలని, మూల కారణాలని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? 3-4 అంశాలను ప్రధానంగా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చండి. మొట్టమొదటిది ఆర్థిక మాంద్యం. ఆర్థిక మాంద్యం వల్ల ప్రతి దేశం కూడా ప్రభావితమైంది. సహజంగానే ప్రతి దేశం కూడాను వాళ్ళ ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుకోవడం అనే విధంగానే ఆలోచించడం మొదలు పెడతారు. ఆ అంశానికి వస్తే ఏ దేశం కూడాను ఎక్సెప్షన్ కాదు. రెండోది, దీని ప్రభావం నిరుద్యోగం మీద పడుతుంది. ఎప్పుడైతే ఆర్థిక మాంద్యం ఉందో, ఉత్పత్తులు తగ్గుతాయో, నిరుద్యోగ సమస్య ప్రబలే అవకాశం ఉంటుంది ఏ దేశంలో అయినప్పటికీ. మూడో అంశం ప్రధానంగా అగ్రరాజ్యాలకు వర్తించే అంశం. వాళ్ళు ఏ విధంగా భావిస్తారంటే, మా ప్రాధాన్యత మేము కోల్పోతున్నాము అన్నటువంటి భావన వాళ్ళకి ఏర్పడుతుంది. దీంతో రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, వాణిజ్య పరంగా ఈ ప్రాధాన్యతని మేము కోల్పోకుండా మళ్ళా మేము నిలదొక్కుకోవాలంటే ఏం చేయాలన్న విధంగా వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ అంశాలని ముఖ్యంగా మనము సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతమంది అంటారు, స్వదేశీ వస్తు రక్షణ విధానం అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆలోచనలకు మూల కారణాలు విశ్లేషణ చేస్తున్నప్పుడు, వాళ్ళు అభివృద్ధి చెందిన దేశాలు కదా, మరి వాళ్ళు లిబరల్గా ఉండొచ్చు కదా అనుకుంటారు. ఒక విధంగా చూస్తే WTOలో కూడాను ఆర్టికల్ 6లో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు యాంటీ డంపింగ్ గురించి. కానీ అందులో కొన్ని లొసుగులు ఉన్నాయండి. దాన్ని వాళ్ళకి అవకాశంగా మలుచుకుని WTOలో ఒక ఆర్గనైజేషన్లో మాత్రమే, యునైటెడ్ నేషన్స్లో ప్రతి దేశానికి ఒక ఓటు హక్కే ఉందండి, మిగతా ఆర్గనైజేషన్స్లా కాదు. అయినప్పటికీ కూడా బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఒక 20-23 దేశాలు మిగతా వాళ్ళందరూ కూటమి కింద వాళ్ళని కూడగట్టి అభివృద్ధి చెందుతున్న దేశాలకు, డెవలపింగ్ నేషన్స్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవము. దీన్ని మనం వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలి తప్ప మనం ఎమోషనల్గా ఆలోచిస్తే ఈ సమస్యకి పరిష్కారం రాదు. అదే ప్రధానంగా మన దేశం సాఫ్ట్వేర్, అలాగే ఔషధాలు, దుస్తుల్ని, వజ్రాభరణాలని ఎగుమతి చేస్తుంది. మరి మన దేశంపై ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? మన దేశంపై ప్రభావం అంటే ఎగుమతులు దిగుమతులు మనం తీసుకున్నాం అనుకోండి, మన దిగుమతులే ఎక్కువగా ఉన్నాయి ఎగుమతుల కన్నా. అందువల్ల చైనాతో కంపేర్ చేస్తే మనకి ఆ ప్రభావం అంత తీవ్రత ఉండదు. కాకపోతే ఎగుమతుల్లో మనం ఇంకా పెంచుకోవాలి అన్నటువంటి ఒక తపనతో మనం చేస్తున్న ప్రయత్నాలకి కొంత స్పీడ్ బ్రేకర్స్ పడే అవకాశం ఉంది. కానీ ఇది ఒక సదవకాశంగా భావించాలి. 1991లో మనం లిబరలైజేషన్ ఎలాగైతే తప్పనిసరి పరిస్థితుల్లో చేసామో, ఆ విధంగా మన వ్యూహాన్ని ఇక్కడ మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎగుమతుల పైన ముఖ్యంగా మనము ఫోకస్ చేయడంతో పాటు సమానంగానే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్లో మనము ఒక ఫోకస్ పెట్టాలి. దాన్ని మనం మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అనుసంధానిస్తే మన ఇంపోర్ట్స్ తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల మనకి ప్రభావాన్ని చాలా వరకు మనం సునాయాసంగా ఎదుర్కోగలుగుతాం. శ్రీరామ్ గారు, స్వదేశీ వస్తు రక్షణ విధానం వల్ల ప్రధానంగా ఆంక్షల విధింపు ఉంటుంది. మరి దీనివల్ల ప్రధానంగా దిగుమతులపై ఆధారపడే దేశాలపై ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఈ ఆంక్షల వల్ల ఎగుమతి చేసే దేశాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుందండి. ఎందుకంటే ఏదైతే కొన్ని దేశాలు గ్లోబల్ ఫ్యాక్టరీస్గా తయారైనాయో, దిగుమతి చేసుకునే దేశాలు ఆంక్షలు విధించి దానివల్ల ఎగుమతి చేసే దేశాలకి ఇబ్బంది ఉంటుంది. కానీ ఇప్పుడు ఎగుమతులు దిగుమతులు ఆంక్షలు చూసినప్పుడు ఇవన్నీ కూడా ఈ గ్లోబలైజేషన్ ప్రపంచ మార్కెట్ మనం చూసుకున్నప్పుడు WTOలో కొన్ని నిబంధనలు వాటిని అనుగుణంగానే చట్టాలు చేయడం జరిగింది. సో చట్టాలకు అనుగుణంగానే చేయాల్సి వస్తుంది. ఈ మెజారిటీ చట్టాలు ఏవైతే ఉన్నాయో కొన్ని అగ్రరాజ్యాలు వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు ఈ చట్టాల మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దాన్ని చూసుకున్నప్పుడు ఏమవుతుందనంటే, విపరీతంగా ఆంక్షలు తీసుకునేటప్పుడు ఏదైతే దేశము, ఆయా దేశాల్లో దిగుమతులు చేసుకునే దేశాలు ఏ అయితే వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాయో వాటిని
వాళ్ళు ఆయా దేశాల్లో ఎక్కువ ఎకనామికల్గా తయారు చేసుకొని ప్రొడక్టివైజ్ చేసుకున్నప్పుడు సహజంగా ఎక్స్పోర్ట్ చేసే దేశాల మీద ఆ ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ప్రధానంగా చూసుకున్నప్పుడు ఓకే, భారతదేశాన్ని మనం ఇదిగా చూసుకున్నప్పుడు భారతదేశం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది ఐటీ ఎనేబుల్ సర్వీసెస్, అలాగే ఫార్మా సంబంధించిన ప్రొడక్ట్స్ మనం ఎక్కువగా చేస్తాము. ఈ రెండు ఎన్ ప్రొడక్ట్స్ మనం పూర్తి తీసుకున్నప్పుడు దీని మీద మనం ఎక్కువ చేసేటువంటి యూరోప్కి మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు యుఎస్ ఎలక్షన్స్ జరుగుతున్న దాంట్లో మేము నిబంధనలు పెట్టుకుంటాము, మా దేశంలో వాటిని తయారు చేసుకొని ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నప్పుడు ఒకవేళ ఆ దేశం కనుక సీరియస్గా వెళ్ళినప్పుడు సహజంగా మనకి ఐటీ రంగంలో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్ కానీ అట్లా ఎంప్లాయ్మెంట్కి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కానీ పూర్తిగా ఈ ట్రెండ్ చూసినప్పుడు ప్రతిసారి యుఎస్లో ఎలక్షన్లు జరగబోయే ముందు ఇది నడుస్తుంది. అలాగని మనం జరుగుతున్నటువంటి యుఎస్ ఎలక్షన్స్, అమెరికాలో ఉన్నటువంటి మాంద్యం అన్నింటినీ చూసినప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఎక్స్పోర్ట్ చేసే మన ప్రోడక్ట్స్కి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అట్లాగే ఇప్పుడు చైనా ఇప్పుడు గ్లోబల్ ఫ్యాక్టరీగా మనం చూసుకున్నప్పుడు మనం ఎక్కువ ఇంపోర్ట్స్ మనం చైనా నుంచి తీసుకుంటాము. అది తయారు రంగంలో గ్లోబలైజేషన్ అయిన తర్వాత ప్రత్యేకించి ఏషియన్ అగ్రిమెంట్ ఏదైతే మనం చేసుకున్నప్పుడు గత 40 సంవత్సరాల నుంచి చూసుకున్నప్పుడు 5 సంవత్సరాల క్రితం మనం 5-10 సంవత్సరాలు ఎక్కువ బయలేటరల్ ట్రీటీలో ఏషియాలో మనకి వాళ్ళకి వెసులుబాటు వచ్చింది. ఎప్పుడైతే చైనాలో తయారు చేసే వస్తువుల యొక్క ధరలు తక్కువైనాయో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మటం మొదలుపెట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమోషనల్గా మేము తీసుకోకూడదు అనేది ఒకటి. అలాగే ఇప్పుడు భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా ఉన్నది కాబట్టి ఏదైతే మనం ఇంపోర్ట్స్ చేసుకుంటున్నామో వాటిని కూడా నాణ్యత పెంచుతూ తక్కువ ధరలో మనం తయారు చేయగలిగినప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకునే దేశాల మీద ఈ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ నియంత్రణలు ఏదైతే ఉన్నాయో ఏదో ఒక దేశము వ్యక్తిగతంగా చేసుకోవాలనుకున్నప్పుడు ఆ దేశంలో జరిగేటటువంటి పరిణామాలు వాళ్ళ తయారీ విధానంలో మార్పులు తీసుకురాకుండా జస్ట్ లైక్ దట్ అది అవ్వదండి. ఎందుకంటే ప్రపంచ చట్టాల్లో ఈ మేజర్ ఎగుమతి చేసేటటువంటి దేశాలు చాలా ప్రొటెక్షన్స్ పెట్టుకున్నాయి. సుబ్రహ్మణ్యం గారు, చైనా ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందడంలో ఎగుమతులు చాలా కీలకమైన భూమిక పోషించాయి. మరి స్వదేశీ వస్తు రక్షణ విధానం అమలయ్యే సందర్భంలో చైనా ఆర్థిక వ్యవస్థ ఎలాంటి ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది? చైనా ప్రపంచంలోనే ఒక అగ్రగామి ఆర్థిక వ్యవస్థ కింద రూపొందడంలో ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ గ్లోబల్ ఎకానమీలో ఓపెన్ మార్కెట్ ఎకానమీ బాగా ఆకళింపు చేసుకుని ప్రపంచీకరణలో తొందరగా మిళితం అయిపోయింది. తర్వాత సస్టైన్డ్ గ్రోత్ రేటు, డబుల్ డిజిట్ గ్రోత్ రేటు దాదాపు 20-25 సంవత్సరాల పాటు సాధించగలిగింది. దాదాపు చైనా ఎకానమీలో 36-40% వరకు ఎగుమతుల నుంచే ఆదాయం వస్తుంది. భారతదేశాన్ని కానీ పోల్చి చూసినట్టయితే 15% మాత్రమే మనకి ఎగుమతులపై ఉంది. 85% మన భారతదేశంలోనే మనం ఉత్పత్తుల్ని భారతదేశంలోనే కన్జ్యూమ్ చేయడానికి చేస్తాం అన్నమాట. అయితే చైనా కూడా ఇది గ్రహించి ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అక్కడ కూడా తొందరగా డొమెస్టిక్ కన్జంప్షన్కి చేసుకోవాలనే ప్రయత్నం చేసినప్పటికీ పూర్తిగా అది సాధించలేకపోయింది. కాబట్టి ఈ మారుతున్నటువంటి ఎకనామిక్ స్లోడౌన్ ప్రపంచం అంతా కూడా 3%కి మించి గ్లోబల్ ఎకానమిక్ గ్రోత్ రేట్ సాధించలేకపోతుంది. ఎక్కువగా ఇప్పుడు భారతదేశం దాదాపు గత సంవత్సరం 7.6% వృద్ధి రేటును సాధించగలిగింది. చైనా కూడా 6.9, 6.3%. ఈ రెండు దేశాలే అగ్రస్థానంలో గ్రోత్ రేట్లో ఉన్నాయి పెద్ద దేశాల్లో. కాబట్టి ఎగుమతులు ఎప్పుడైతే చైనాకి స్లోడౌన్ అయిందో ఎగుమతులు కూడా తగ్గిపోయే అవకాశం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్ళ కరెన్సీ డిప్రిసియేషన్ అన్నది వాళ్ళు ఎప్పుడు కూడా రియల్ వాల్యూ కన్నా తక్కువగా డిప్రిసియేషన్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అది ఒక అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. తర్వాత ఏంటంటే దీనివల్ల షార్ట్ టర్మ్లో వాళ్ళకి లాభం కలిగినప్పటికీ లాంగ్ టర్మ్లో కానీ చూసుకున్నట్టయితే చైనా నుంచి వాళ్ళ తాలూకా అవుట్ఫ్లోస్, క్యాపిటల్ అవుట్ఫ్లోస్ అన్నీ కూడా వేరే దేశాలకు వెళ్ళిపోతున్నాయి. 2011 సంవత్సరంలో తీసుకుంటే చైనాకి $100 బిలియన్ ఎఫ్డిఐస్ ఉంటే ఈరోజు అది $49 బిలియన్ పడిపోయింది. భారతదేశం ఇప్పుడు చైనా కన్నా కూడా మరొక $56 బిలియన్ భారతదేశం మొదటి స్థానంలో ఉంది ఎఫ్డిఐస్లో. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఎఫ్డిఐస్ పడిపోతాయి. దానివల్ల వాళ్ళ ఫ్యాక్టరీలు మూతపడే అవకాశం ఉంటుంది. గ్రోత్ రేట్ కూడా బాగా పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చైనాకి ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ అన్నవి చాలా ముఖ్యమైనటువంటి క్రూషియల్ వాళ్ళు సాధించుకోవాల్సినటువంటి విషయం అనమాట. ఏ రకంగా దీన్ని ఇంపాక్ట్ చేస్తుంది అని చూసుకుంటే మనం భారతదేశం దాదాపు $80 బిలియన్ ట్రేడ్ చైనాతో ఉన్నప్పటికీ ఎక్కువగా చైనా నుంచి మనం దిగుమతులు చేసుకున్నాం. కానీ చైనా నుంచి దిగుమతి అయిన వస్తువులు కానీ తీసుకుంటే ఎలక్ట్రానిక్స్ పరికరాలు, పవర్ ప్లాంట్స్లో ఉన్నటువంటి పరికరాలు ఎక్కువగా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాయి. కాబట్టి ఎక్కువగా భారతదేశం పైన దాని ప్రభావం అంతగా ఉండదు. జీవిరెడ్డి గారు,
చైనాతో పోల్చినట్టయితే మన దేశం ఎగుమతులపై అంతగా ఆధారపడిన దేశం కాదు. మరి ఈ పరిస్థితుల్లో ఈ స్వదేశీ వస్తురక్షణ విధానం మన దేశంలో ఏ రంగాలపై ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందంటారు? మేక్ ఇన్ ఇండియా అంటూ మేడ్ ఇన్ జపాను, మేడ్ ఇన్ చైనా అంటూ మనం వెళ్తున్నాం ఇప్పుడు ఈరోజు. సో మనకేంటంటే రెండు రకాలుగా ఉంటాయి ఇంపోర్ట్స్. ఇప్పుడు ఎగుమతుల మీద మనం చాలా తక్కువ ఆధారపడి ఉన్నాం. మనకు వాస్తవంగా చెప్పాలంటే తక్కువ ఆధారపడడానికంటే ఎగుమతులు చేసే స్తోమత లేకపోవటం ఒకటి. కొన్ని గూడ్స్ సాఫ్ట్వేర్ రంగంలో కొన్ని రంగాల్లో మాత్రం మనం ఎగుమతి చేయగలుగుతున్నాం. మిగతాగా సబ్స్టాన్షియల్గా ఎక్కువ భాగం మనం దిగుమతులు చేసుకుంటున్నాం. సో ఈ దిగుమతులు చేసుకోవటంలో ఏంటంటే రెండు రకాలు ఉంటున్నాయి. ఒకటి ఏంటంటే మన దగ్గర లేకపోవటం వల్ల న్యాచురల్ రిసోర్సెస్ కానీ కంపల్సరీ ఇప్పుడు సౌదీ అరేబియా నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్, మిడిల్ ఈస్ట్ కంట్రీ నుంచి, లైక్ చైనా నుంచి వచ్చే స్టీల్ కానీ ప్లాస్టిక్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ ఎస్పెషలీ ఎక్కువ తీసుకుంటున్నాం. అదేవిధంగా కొన్ని అవైలబుల్ ఉన్న ప్రొడక్ట్స్ ఉంటున్నాయి, అవి కూడా మనకు వేరే దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. దీన్ని ఏంటంటే ఈ స్వదేశీ వస్తువుల్ని మనం రక్షించుకోవాలంటే రెండు మెథడ్స్లు. మన దేశంలో దొరకనివి కంపల్సరీ ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని దిగుమతి చేసుకొని వాడుకోవాల్సినవి కొన్ని ఉంటున్నాయి. ఆ డెసిషన్లు ఏం చేయాలి, వాటికి మనకి ఎటువంటి ఆప్షన్ లేదు. వీలైనంతవరకు ఏంటంటే కన్జంప్షన్ తగ్గించుకోవడం మనకున్న ముందున్న ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ ఉంది, మనకి ఇండియాలో దొరికే చాలా తక్కువ, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద సౌదీ అరేబియా మీద ఆధారపడాల్సి వస్తుంది. ఆ విషయంలో మనకున్న ఒకే ఒక అవకాశం ఏంటంటే కన్జంప్షన్ తగ్గించుకోవడం. అదేవిధంగా కన్జంప్షన్ కాకపోయినా ఇండియాలో దాదాపు 70% to 80% బిలో ఇన్కమ్ లెవెల్స్ తక్కువ ఉన్న పీపుల్ కాబట్టి వాళ్ళు ఆల్వేస్ ఎప్పుడు కూడా ఎలా చూస్తారంటే ప్రైస్ ఫీజిబిలిటీ చూసుకుంటారు. మేడ్ ఇన్ ఇండియానా, మేడ్ ఇన్ జపానా, మేడ్ ఇన్ చైనా అనేది చూడరు. ఏ వస్తువు తక్కువ దొరికితే ఆ వస్తువుని కొనుక్కుంటారు. దాని డ్యూరబిలిటీ ఎంత, దాని క్వాలిటీ ఎంత, ఇది ఇండియాలోకి ఉంటే ఇండియాకు మనకి ఇచ్చే కాంట్రిబ్యూషన్ ఏంటి, మనం అనేది వాళ్ళు అంత దూరము అంత డెప్త్గా ఆలోచించరు. దాన్ని మనం ప్లగ్ చేసుకోవాలంటే ఉన్న అవకాశాలు ఏంటంటే ఈరోజు ఈ గ్లోబలైజేషన్ వలన కమ్యూనికేషన్ వ్యవస్థ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. ఎనీథింగ్ మనం ఎక్కడికైనా వెళ్ళి చూడగలము, అక్కడికి వెళ్ళి నేర్చుకొని రాగలము. అవసరమైతే అక్కడున్న హ్యూమన్ రిసోర్సెస్ని మన దగ్గర తీసుకొచ్చుకొని ఎక్కువ వాళ్ళకు జీతభత్యాలు ఇచ్చేసి ఇక్కడ పని చేయించుకొని దాన్ని మనం అలాంటి ప్రొడక్ట్స్ని ఇక్కడ తయారు చేయొచ్చు. రెండోది రీఇంజనీరింగ్. ఈరోజు చైనా ప్రొడక్ట్స్ ఎలక్ట్రానిక్స్లో చూస్తే ఈరోజు 2 types ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఒకటి కమ్యూనికేషన్కి రిలేటెడ్ ఎలక్ట్రానిక్స్, రెండోది కంప్యూటర్స్ అండ్ పెరిఫెరల్స్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనకు యాక్చువల్గా చెప్పాలంటే మన దేశంలో ఉన్న టెక్నాలజీ కానీ మనకున్న హ్యూమన్ రిసోర్స్ మనం బ్రహ్మాండంగా తయారు చేసుకోగలం. కొంత ఐడియా ఉండకపోవచ్చు. దానికి మనం ఏం చేయొచ్చు, రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్. ఆ ప్రొడక్ట్ తెచ్చుకుందాము, ఒకసారి రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే నేర్చుకుంటారు మన వాళ్ళు. ఒకసారి అది అయిపోయిందంటే ఇక తర్వాత దశ నుంచి మనమే తయారు చేసుకోగలం. ఈలోపు చేయగలిగింది ఏంటి, మనము ప్రైస్ ఫీజిబిలిటీ, కొత్త ప్రొడక్ట్స్ను ఇంట్రొడ్యూస్ చేసే ఎంటర్ప్రెన్యూర్స్కి కొంత ట్యాక్స్ హాలిడే ఇవ్వటము. ఆ ధర అనేది తగ్గినప్పుడు కస్టమర్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ ప్రొడక్ట్ ఇండియాలో కొనడానికి అవకాశం ఉంటుంది. పార్థసారథి గారు, స్వేచ్ఛా వాణిజ్య విధానం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా అమలు కావడం ద్వారా అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి పదంలో దూసుకెళ్ళగలిగాయి. ఇప్పుడు ఆయా దేశాల్లో వృద్ధి రేటు మందగించడంతో రక్షణాత్మక ధోరణి ఆ దేశాలు అవలంబించడం ఎంతవరకు సమంజసం అంటారు? వాళ్ళ కోణం నుంచి ఆలోచిస్తే అది సబబేనండి. వాళ్ళ పరిస్థితిలో ఉంటే మనం కూడా అలాగే చేసేవాళ్ళేమో. కాబట్టి దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. కాకపోతే ఈ అంశాన్ని మనం ఎమోషనల్గా మనము రియాక్ట్ అవ్వడం కన్నా వ్యూహాత్మకంగా మనము ఏం చేయాలన్నది ఆలోచించడం మొదలు పెడితే దీన్ని సులభంగా సునాయాసంగా అధిగమిస్తాం. ఉదాహరణకి మన ఇంపోర్ట్స్ తీసుకుందాం. ఇందాక మిత్రులందరూ చెప్పినట్టు కూడా మన టోటల్ ఇంపోర్ట్స్లో ఫస్ట్ ఐటమ్ మనకి క్రూడ్ ఆయిల్ అండి. ప్రతి నెల దాదాపు $7 బిలియన్ క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. జూలై మంత్ డేటాలో $29 బిలియన్ ఇంపోర్ట్స్ ఉంటే అందులో దాదాపు $7-8 బిలియన్ క్రూడ్ ఆయిల్కి వెళ్ళింది. తర్వాత సెకండ్ ఐటమ్ మనకి గోల్డ్ ఇంపోర్ట్స్ $5 బిలియన్ ఉంది. మూడో ఐటమ్ క్యాపిటల్ గూడ్స్. దీన్ని మనం అనలైజ్ చేసుకున్నప్పుడు క్రూడ్ ఆయిల్ని మనము వారు అన్నట్టు కొన్ని పరిస్థితుల రీత్యా మనము ఇమీడియట్గా దాన్ని మనం తగ్గించే అవకాశం లేదు. కానీ దీన్ని వ్యూహాత్మకంగా దీన్ని లాంగ్ టర్మ్లో తగ్గించే అవకాశం ఉంది. ఉదాహరణకి మనము వెహికల్స్ వీటన్నిటి కూడా పెట్రోల్, క్రూడ్, డీజిల్ వాడుతున్నాం కదా. వీటిని మనం రెన్యూబుల్ ఎనర్జీ కింద మనం షిఫ్ట్ చేసి సోలార్ పవర్ కానివ్వండి, లేదా ఆల్టర్నేటివ్ పవర్కి కాన్ఫిగరేట్ చేస్తే, ఎందుకంటే మన దేశం ట్రాపికల్ కంట్రీ, సోలార్ పవర్ మనము మిగతా దేశాల కన్నా కూడా రెండింతలు మనం ఉత్పత్తి చేయగలిగే అవకాశం మనకుంది. జర్మనీ, యూఎస్ఏలో సోలార్ పవర్ రోడ్స్ కాన్సెప్ట్స్ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఇండియాలో మనం ట్రాపికల్ కంట్రీగా ఉన్నప్పుడు సోలార్ పవర్ కానివ్వండి మిగతా ఆల్టర్నేటివ్ రెన్యూబుల్ ఎనర్జీస్ మీద ఫోకస్ పెట్టి దాన్ని క్రూడ్ ఆయిల్ని దానికి సబ్స్టిట్యూట్ కింద చేసినప్పుడు మనకి 2 లాభాలు ఉన్నాయండి. ఒకటి, క్రూడ్ ఇంపోర్ట్స్ మనకి చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. రెండోది, మనము ఎప్పుడైతే సోలార్ పవర్ టెక్నాలజీ మీద మనము దృష్టి పెడతామో, ప్రస్తుతం మనం సోలార్ ప్యానల్స్ చాలా వరకు కూడా చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం.
మన కాంపిటేటివ్నెస్ పెరిగి మన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ దీన్ని అనుసంధిస్తే అప్పుడు చైనా నుంచి వచ్చే సోలార్ ప్యానెల్ ఇంపోర్ట్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. రెండు విధాల బెనిఫిట్ ఉంది. మనకి డొమెస్టిక్గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ కూడా పెరుగుతుంది. ఇదొకటి చేయాలి. రెండో అంశం మన గోల్డ్కి వచ్చేసరికండి, మన దేశంలో ఆల్మోస్ట్ హౌస్ హోల్డ్ గోల్డ్ మొత్తం 11% ఆఫ్ ద టోటల్ గోల్డ్ ఇన్ ద వరల్డ్ మన దగ్గర ఉందండి. ప్రతి ఏడాది మనము ఆల్మోస్ట్ 100 టన్నుల గోల్డ్ మనం ఇంపోర్ట్ దిగుమతి చేసుకుంటున్నాం. కానీ ఇందులో కొంతవరకు ఏంటంటే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ కింద మనం జ్యువెలరీ కింద చేసి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. అది కొంతవరకే, కానీ మిగతాది చాలా వరకు డొమెస్టిక్గా ఉంది. ఇది ఐడియల్గా మన డెడ్ ఇన్వెస్ట్మెంట్. దీన్ని మనం వ్యూహాత్మకంగా దీన్ని ఒక డెరివేటివ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి గోల్డ్ బ్యాక్డ్ చేస్తే మనకి ఆర్థిక వనరులు మనకి పరిపుష్టి చేసుకునేటువంటి అవకాశం ఉంది. అందువల్ల మనకి పూర్తిగా ఎఫ్డిఐ మీదో లేదా ఈసీబీ మీదో ఎఫ్ఐఐ మీదో డిపెండ్ అవకాశాన్ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంది. ఈ విధంగా మనం ఆలోచించాలి. ఈ విధంగా మనం ఎప్పుడైతే మనం మొదలుపెట్టామో అలాగే మనము ఒక క్షుణ్ణంగా మనం అనలైజ్ చేస్తూ ప్రపంచ వాణిజ్యంలో మన భాగస్వాములు సమీకరణలు మార్చుకోవాలి. మనం ఈ మీనా కంట్రీస్ ఉన్నాయనుకోండి, గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, ఏషియా పసిఫిక్ కంట్రీస్ ఉన్నాయి, వీటిలో మనకి ఎంతో ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి. వీళ్ళతో మన ట్రేడ్ ఇంకా పెనిట్రేట్ కాలేదు. ఈ సమీకరణాన్ని కనుక మనం మార్చుకున్నట్టయితే ఈ ఇంబ్యాలెన్సెస్ మనం చాలా వరకు వ్యూహాత్మకంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. శ్రీరామ్ గారు, ఇప్పటిదాకా స్వేచ్ఛా వాణిజ్యం విస్తృతంగా కొనసాగిన పరిస్థితుల్లో ఆంక్షలు విధించడం అంత సులభం అంటారా? ప్రపంచంలో ఉన్న అన్నీ కూడా కొన్ని దేశాలు ప్రొటెక్షన్తోనే నడుస్తూనే వస్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే పెద్దగా గోల చేస్తున్నారో వాళ్ళే ఎక్కువ ప్రొటెక్షన్లో ఉన్నారు. ఇప్పుడు అమెరికా కానీ చైనా కానీ చూసుకున్నట్టుంటే ద లీడింగ్ యూరోపియన్ కంట్రీస్ లైక్ జర్మనీ, ఫ్రాన్స్, వాళ్ళ రష్యా ఇన్ఫ్యాక్ట్. సో వీళ్ళు ఎక్కువ ప్రొటెక్షన్ సిస్టంలోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంకా ఇప్పుడు ఏంటంటే బేసిక్ ఏంటంటే ఆర్థిక మాంద్యం జరగటము, సో కొనుగోలు శక్తి ప్రపంచవ్యాప్తంగా కూడా సడన్గా తగ్గిపోవడం వల్ల ఆ కంట్రీలు కూడా అన్ని విధాల ఇబ్బందులు పడుతున్నాయి. సో ఉదాహరణకి బ్రెగ్జిట్ నిన్నటి వరకు వాళ్ళు ఉంటున్న ట్రేడ్ రిలేషన్స్ గ్లోబల్గా చూసుకున్నప్పుడు, ప్రత్యేకించి యూరోపియన్ యూనియన్ యూఎస్ తోటి చూసుకున్నప్పుడు ఇది మేజర్ కంట్రీ, చిన్నదైనా కూడా దేశము, దాని ఇన్ఫ్లుయెన్స్ గ్లోబల్ ఎకానమీ మీద చాలా ఎక్కువ ఉంది, వాళ్ళ కనెక్టివిటీ అన్ని విధాల. సో ఈ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ద్వారా జరుగుతున్నటువంటి ప్రపంచ దేశాల్లో వారి దేశాల్లో జరిగేటటువంటిది ద గ్రీస్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది బ్రెగ్జిట్ దాకా దారితీసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం అగ్రగామిగా వస్తున్నప్పుడు దాని చుట్టూ ఉన్నటువంటి కొన్ని దేశాలు దూరంగా ఉంటే వాడిని వ్యూహాత్మకంగా దగ్గర తీసుకొని భారతదేశ అభివృద్ధి పెంచుకునే క్రమంలో సో ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రపంచ యొక్క రక్షణ స్థితికి కూడా జరుగుతున్నటువంటి పెను మార్పులు చూసుకున్నప్పుడు అమెరికా భారతదేశంతో స్నేహపూర్వకంగా ముందుకు రావటము, సో చైనా ఆర్థికంగా భారతదేశం పెరుగుతుంది కాబట్టి సో చైనాకి సహజంగానే కుడుతుంది. గత 50 సంవత్సరాల నుంచి ప్రత్యేకించి 30 సంవత్సరాల్లో గ్లోబలైజేషన్ పేరు మీద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ బాగా పెరిగినాయి. సో ఈ ప్రజల్లో పెద్ద దేశాలు ప్రొటెక్షన్లోనే ఇవి నడుస్తున్నా కూడా కొంతమేరకు గ్లోబల్ విలేజ్ లాగా మనం వెళ్ళినా కూడా అభివృద్ధి చెందిన దేశాలకు మటుకు అంత ఫ్రీడమ్ లేదు. ఇప్పటి వరకు కూడా ఇంత ఇయర్స్ మనకి మాట్లాడుతున్నా కూడా తయారీ రంగంలో మనకు సహకరించమన్నప్పుడు, అందులో ప్రత్యేకించి డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ప్రొడక్ట్స్ మనం కావాలనుకున్నప్పుడు అక్కడ దాన్ని హోల్డ్ పెట్టి నీ మిలిటరీతో నేను కలిసి నడుస్తానంటాడే తప్ప యుద్ధ సామాగ్రి నేను ఇక్కడ తయారు చేయడానికి ఇంకా వాళ్ళు ఇంకా సుముఖంగా లేరు. ఓకే, సో మిగతా దేశాలు కూడా ఇప్పుడు మనం ఆఫ్సెట్ లాంటి పాలసీ పెట్టుకొని ఇక్కడ తయారు చేయడానికి మన సన్నద్ధం కూడా ప్రపంచ దేశాలు అంత సుముఖంగా లేదు. కానీ పేరుకేమో గ్లోబలైజేషన్ పెడుతున్నారు. గ్లోబలైజేషన్లో పెద్ద దేశాలు ప్రొటెక్షన్లో ఉన్నా కూడా ఎంత ప్రొటెక్షన్ ఉన్నా కూడా ఆయా దేశాల్లో వాళ్ళ యొక్క తయారీ రంగాన్ని ప్రొడక్టివైజ్ అంటే తక్కువలో నాణ్యం తయారు చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు పెంచుకున్నప్పుడు ఇప్పుడున్నటువంటి అగ్రగామిగా ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశాలకి ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది. సుబ్రహ్మణ్యం గారు, మారిన ప్రపంచ వాణిజ్య పరిస్థితుల దృష్ట్యా మన దేశం ఎలాంటి విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలి? భారతదేశం మన ఎకానమీకి అనేది చూసుకున్నట్టయితే $2.3 ట్రిలియన్ డాలర్ వాల్యూలో 7వ స్థానంలో ఉంది ప్రపంచంలో. మొదటి స్థానంలో డాలర్ వాల్యూలో అమెరికా ఉంటే 2వ స్థానంలో చైనా ఉంది. అదే పర్చేజ్ పవర్ ప్యారిటీ పీపీపీ మోడ్లో కానీ చూసినట్టయితే చైనా మొదటి స్థానంలో ఉంది $20 ట్రిలియన్. 2వ స్థానంలో $18.5 ట్రిలియన్ అమెరికా ఉంది. భారతదేశం $8.6 ట్రిలియన్ 3వ స్థానంలో ఉంది. అంటే 3వ అతిపెద్ద ఆర్థిక దేశం కింద భారతదేశాన్ని చెప్పుకోవచ్చు పీపీపీ మోడ్, ఎందుకంటే రియాలిటీని తెలియజేస్తుంది కాబట్టి. అయితే భారతదేశం ప్రస్తుతం 7.6% రికార్డ్ అయింది గత సంవత్సరం వృద్ధి రేటు. ఇది 8%
మనం ఈ సంవత్సరం సాధించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 8% రాబోయే 25-30 సంవత్సరాల్లో ఒక సస్టైన్డ్ గ్రోత్ రేట్ని కానీ సాధించగలిగితే భారతదేశం తప్పనిసరిగా చైనాకి మించిన స్థానాన్ని పొందగలదు. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం కానీ చైనా తాలూకా ఆర్థిక స్థితి కానీ తీసుకున్నట్టయితే అది కేవలం ఈరోజు భారతదేశం ఉన్న స్థితిలోనే ఉంది, $2.5 ట్రిలియన్ ఉంది. సో 10 సంవత్సరాల్లో వాళ్ళు $11 ట్రిలియన్ ఎకానమీ కింద వాళ్ళు డెవలప్ అయ్యారు. సో భారతదేశం కూడా ఈ అవకాశం ఉంది. కాబట్టి మనం సరైనటువంటి పాలసీస్తో, ఒక క్రమశిక్షణతో భారతదేశం సరైనటువంటి విధానాలు కానీ రూపొందించి అమలు చేసినట్టయితే తప్పనిసరిగా భారతదేశం 10 సంవత్సరాల్లో ఈనాడు చైనా ఉన్న స్థానాన్ని పొందగలదు. రాబోయే 30 సంవత్సరాల్లో మొదటి స్థానానికి కూడా వెళ్ళగలిగే అవకాశం ఉంది. జీవిరెడ్డి గారు, స్వేచ్ఛ వాణిజ్యానికి తలుపులు బార్లా తెరిచిన అగ్రదేశాలే ఇప్పుడు అవే తలుపుల్ని క్రమంగా మూసేయడానికి సమాయత్తమయ్యాయి. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పటికే గ్లోబలైజేషన్ చట్టంలో ఇమిడిపోయిన దేశాలు తమ ప్రస్తుత పరిస్థితిని ఏ విధంగా సమీక్ష చేసుకోవాలి? వాణిజ్య విధానాన్ని ఇప్పటికిప్పటికీ మార్చలేదు. ఎందుకంటే ఇవి గత 100 సంవత్సరాల నుంచి దశల వారీగా ఇంప్రూవ్ అవుతూ వచ్చి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్ని ఒక దేశం అంటే ఒక దేశాన్ని చేసుకుని ఉండి ఇప్పుడు ఒక్కసారిగా గ్లోబలైజేషన్లో మా కంట్రీలో వస్తువులు మేమే తయారు చేసుకుంటాం. ఇప్పుడు ఇండియా కూడా అన్నట్టు మేక్ ఇన్ ఇండియా అన్నట్టు, లేకపోతే ఇంకొక కంట్రీ ఇంకొక అన్నట్టు ఒకసారిగా ఓవర్ నైట్ చేసుకోవాలంటే చేసుకోలేరు. సో దాన్ని దశల వారీగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వాళ్ళ కంట్రీలో విత్ ఇన్ ద కంట్రీలో వాళ్ళు ప్రొడక్షన్ చేసుకుంటూ ఇంపోర్ట్స్ని తగ్గించుకుంటుంటే ఆటోమేటిక్గా అది ఒక స్ట్రీమ్ లైన్ అవుతుంది. అంటే ఒక్కసారిగా ఓవర్ నైట్లో మాకు వద్దు, మీ ప్రొడక్ట్స్ వద్దు అంటే కొన్ని కంపల్సరీ గూడ్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇతర దేశాల నుంచి. సో ఇవి వద్దన్నప్పుడు కంపల్సరీగా రావాల్సిన గూడ్స్ను కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయకపోవడానికి సుముఖత చూపరు వాళ్ళు. సో అందుకని చెప్పేసి ఇది ఏంటంటే మ్యూచువల్గా ఆలోచించుకొని ఓవర్ నైట్లో తలుపులు మూయకుండా దేశాలు సో దాన్ని జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని బై ది టైం స్లోగా క్లోజ్ చేసుకుంటూ పోతే కొంతవరకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎప్పటికీ ఈరోజు రాత్రికి రాత్రి అయినా మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఉంది, చైనా నుంచి మనకు దాదాపు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో దాదాపు మోర్ దాన్ 20,000 ప్రొడక్ట్స్ని మనము ఇన్పుట్స్ కెమికల్స్ కింద మనం తీసుకొని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తయారు చేసుకుంటాం. ఈరోజు ఎలక్ట్రానిక్స్ కన్జంప్షన్ ఇండియాలో ఎక్కువ ఉంది. ఎలక్ట్రానిక్స్ కన్జంప్షన్ ఇండియాలో ఎక్కువ ఉంది, అది ఎక్కువ చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈరోజు మనం తయారు చేసుకోగలం కదా, ఎలక్ట్రానిక్స్ మాకొద్దు, మీ చైనా ఫోన్ మాకొద్దు, ఇండియాలో ఫోన్లో మేము కొంటామని చెప్పేసి ఓవర్ నైట్లకి ఆపేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా అగ్రికల్చర్ రిలేటెడ్ ఫెర్టిలైజర్స్ కావాల్సిన కెమికల్స్, ఇన్పుట్ కెమికల్స్ కానీ అవన్నీ వాళ్ళకి ఆపినట్టయితే మళ్ళీ మనకు ఈ విధంగా ఇంపాక్ట్ పడటానికి అవకాశం ఉంది. సో ఏంటంటే ఇవన్నీ బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ పోయినట్లయితే దశల వారీగా స్ట్రీమ్ లైన్ అవుతుంది. అగ్రదేశాల నయాధోరణిపై భారత్, చైనా సహా పలు దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్వదేశీ వస్తు రక్షణ విధానం వల్ల అన్ని దేశాల్లోని వాణిజ్యం క్షీణిస్తుంది, క్రమంగా ప్రపంచ అభివృద్ధి మందగిస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.